గుడ్ మార్నింగ్ సార్. నా పేరు యోగేంద్ర. ఈరోజు ఒక కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కంపెనీ నేమ్ విన్ఫినిట్. దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, లాస్ట్ 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జే మంజునాథ్ సార్ అండ్ మహేష్ డేగల సార్ అని చెప్పేసి ఇంతకుముందు వెస్టీస్ కంపెనీలో స్టార్ట్ చేసినారు బిజినెస్. చాలా అద్భుతంగా గ్రోత్ అయినారు. ఒక్కొక్క లక్ష జే మంజునాథ్ సార్ అనే తన ఇన్కమ్ మోర్ దెన్ 42 lakhs అండ్ మహేష్ డేగల సార్ ఇన్కమ్ మోర్ దాన్ 25 lakh ప్లస్ ఇన్కమ్. ఒక నెలకి ఇంత సంపాదించే వాళ్ళు ఆలోచించి బెస్ట్, ఎందుకంటే వాళ్ళ టీంలో చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు, చాలామందికి ఇన్కమ్స్ రావడం లేదు. అవన్నీ ఆలోచించి కంపెనీకి ఇన్ఫామ్ చేశారు, సార్ ఇలా అప్డేట్ అవుతే బాగుంటుంది. బట్ కంపెనీ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు దానికి. అందుకే వీళ్ళే లాస్ట్ 8-9 months నుంచి ఏదో చేయాలి, మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి సక్సెస్ ఇప్పించాలని ఒక ఇంటెన్షన్తో ఈ కంపెనీ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. టాప్ 100 కంపెనీస్లో మోర్ దాన్ ఆ కంపెనీస్లో ఉన్న ప్లాన్ అన్నీ సర్చ్ చేసి బెస్ట్ పాయింట్ ఏమున్నాయో అవి తీసుకొని ఈ ప్లాన్ అనేది మనకి చెప్తున్నారు. ప్లాన్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. కంపెనీ నేమ్ విన్ఫినిట్. దీంట్లో టోటల్ 8 types అనేది ఇన్కమ్ ఉంటుంది. ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయంటే హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ అగ్రికల్చర్, కాస్మెటిక్స్, ఎఫ్ఎంసీజీ, బేబీ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్, ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉంటుంది. ఇక్కడ ఇన్కమ్ ఎలా వస్తుందంటే టోటల్ 8 typesగా ఇన్కమ్ అనేది వస్తుంది సార్. ఫస్ట్ ఇన్కమ్ రీటైల్ ప్రాఫిట్ అంటారు. ఇది మోర్ దాన్ 30% ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. 30% డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి. ఎగ్జాంపుల్ ఎంఆర్పి డిపి ప్రైస్ అనుకోండి. ఎంఆర్పి 100 rupees ఉంటే మనకి డిపి ప్రైస్ అనేది 70 rupeesకి వస్తుంది. మన ప్రాఫిట్ అనేది 30 rupees ఉంటుంది. ఇలా ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి మనకి BBB అంటారు. ఇట్ మీన్స్ బిజినెస్ బిల్డర్ బోనస్. ఇది 5% వస్తుంది మనకి. ఇది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఓన్లీ 2 lines మాత్రమే ఉంటాయి. 2 lines ఉండడం వల్ల మనం ఏం జరుగుతుందంటే ఇక్కడ చాలా ఈజీగా బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు. అండ్ మన వేరే టీమ్స్ కూడా మనం ఈజీగా సపోర్ట్ చేయొచ్చు. ఈ బిజినెస్ గ్రో అవ్వాలంటే ఏదో ఒక దానికి బిజినెస్కి అనేది కాంపిటీషన్ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను వెస్టీస్ కంపెనీకి చెప్తున్నాను. వెస్టీస్ గురించి నేను నెగిటివ్గా మాట్లాడడం లేదు. దాంట్లో మనకి ఇన్కమ్ రావాలంటే మినిమం 3 to 6 lines బిల్డ్ చేస్తే మనకు అన్ని ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ జస్ట్ 2 linesలోనే 8 types ఇన్కమ్ అనేది వస్తుంది. చాలా ఈజీగా ఉంది, అర్థం చేసుకోండి. జస్ట్ ఇది ఎలా వస్తుందంటే 500 BVs, ఏ టీంలో 500, బి టీంలో 500 అయినా అనుకోండి. ఒక పాయింట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ వాల్యూమ్ వచ్చేసి 50 rupees అంటారు. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ మనకి TBB అని వస్తుంది, అంటే టీమ్ బిల్డర్ బోనస్. ఇది 25% అనేది వస్తుంది మనకి ఇక్కడ. ఇది ఎలా వస్తుందంటే ఏ టీంలో 2500 BVs, బి టీంలో 2500 BVs అయింది అనుకోండి. మనకి ఒక పాయింట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ ఒక పాయింట్ వాల్యూమ్ 220 rupees. ఇక్కడ నేను చెప్తున్నాను సార్, జస్ట్ మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నేను చెప్పే ప్రాసెస్లో అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మీరు డౌట్స్ ఉంటే లాస్ట్లో నా కాంటాక్ట్ కూడా ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోర్త్ ఇన్కమ్ పవర్ స్టార్ బోనస్ అని వస్తుంది ఇక్కడ మనకి. ఇది కూడా 10% అనేది వస్తుంది మనకి. ఇది సేమ్ 2500 BVs 3 months మనకి మెయింటైన్ అనేది చేస్తే అగైన్ ఒక పాయింట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ కూడా 140 rupees వస్తుంది ఒక పాయింట్ వాల్యూమ్. నెక్స్ట్ ఫిఫ్త్ ఇన్కమ్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటి అంటే నేను అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ BBB అనే ఇన్కమ్ మంత్లీ 10,000 లిమిట్ అనేది ఉంటుంది మనకి. లైక్ వెస్టీస్లో కూడా కార్ ఫండ్ హౌస్ ఫండ్కి 80,000 లక్ష రూపాయలు లిమిట్ ఉంది. అన్ని బిజినెస్ చేసినా అంతే వస్తుంది. నెక్స్ట్ దీనికి 1,00,000 అనేది లిమిట్ ఉంటుంది. దీనికి 80,000 అనేది లిమిట్ ఉంటుంది సార్. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ 4 ఇన్కమ్స్ అన్లిమిటెడ్ ప్లాన్ ఇది. నెక్స్ట్ ఇన్ఫినిటీ బోనస్ అని వస్తుంది మనకి ఇక్కడ. ఇది 15% వస్తుంది. ఇక్కడ సేమ్ ఏ టీంలో 50,000 BVs, బి టీంలో 50,000 BVs జరిగిందనుకోండి. అగైన్ ఇక్కడ ఒక పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక పాయింట్ వాల్యూమ్ వచ్చేసి మనకి 4,200 rupees.
నెక్స్ట్ సిక్స్త్ ఇన్కమ్ అన్లిమిటెడ్ కార్ ఫండ్. అన్లిమిటెడ్ కార్ ఫండ్ అంటారు. ఇది 5% వస్తుంది మన కంపెనీ టర్నోవర్ నుంచి. ఇది సేమ్ 50,000 బీవీస్ 50,000 బీవీస్ ఏ టీమ్ 50 బి టీమ్ 50,000 మ్యాచ్ అయ్యి మనకి మినిమం అడుగుతుంది. 1,00,000 ఉన్నా పర్వాలేదు, 80,000 ఎన్నైనా ఉండొచ్చు. మినిమం 50,000 3 months మెయింటైన్ చేస్తే మనకి అగైన్ ఒక పాయింట్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. అప్పుడు 3,000 రూపీస్ అనేది వస్తుంది ఒక పాయింట్కి. నెక్స్ట్ సెవెంత్ ఇన్కమ్ మనకి ఇక్కడ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ అని వస్తుంది. ఇక్కడ సేమ్ ఇది కూడా 5% వస్తుంది. సేమ్ ఇదే బిజినెస్ 6 months మెయింటైన్ చేస్తే సిల్వర్ది అంటే 50,000 బీవీస్ 50,000 మంత్స్ అనేది 6 months మనం మెయింటైన్ చేయగలిగితే ఈజీగా చేయొచ్చు. ఇది ఒక పాయింట్ అని వస్తుంది 3,200 వస్తుంది ఒక పాయింట్ వాల్యూమ్. ఓకే, ఐ థింక్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎయిత్ ఇన్కమ్ లగ్జరీ ఫండ్ అని వస్తుంది మనకి 3%. సేమ్ ఇది కూడా మనం ఇద్దరిని సిల్వర్స్ని క్రియేట్ చేస్తే ఒక పాయింట్ అనేది వస్తుంది మనకి ఇక్కడ 1,400 రూపీస్ అవుతుంది. ఇవి మనకి ఇన్కమ్ వచ్చే ప్లాన్. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను 500 బీవీస్ అయింది అనుకోండి, మీరు విన్ఫినిటిస్ట్ అంటారు. నెక్స్ట్ 2,500 బీవీస్ అయినాయి అనుకోండి, మిమ్మల్ని డైరెక్టర్ అంటారు. సేమ్ సిల్వర్ 50,000 బీవీస్ అయితే మిమ్మల్ని సిల్వర్ అంటారు. సిల్వర్ని 3 months మెయింటైన్ చేస్తే మీకు కార్ ఫండ్ రిలీజ్ అవుతుంది, దాన్ని ప్లాటినం అంటారు. అగైన్ సిల్వర్ని 6 months మెయింటైన్ చేస్తే ఎమరాల్డ్ అంటారు, దానికి హౌస్ ఫండ్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మీ టీంలో ఇద్దరిని అంటే ఇక్కడ ఒక సిల్వర్ని క్రియేట్ చేయగలిగితే మిమ్మల్ని రూబీ అంటారు. అప్పుడు మీకు ఇక్కడ ఇలా టోటల్ ఈ ర్యాంక్స్ అనేది ఉంటాయి. ఇలా మనం ర్యాంక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ర్యాంక్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎంత బిజినెస్ చేస్తే ఎంత వస్తుందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కంపెనీ ఇంటెన్షన్ ఏంటి అంటే మనకి స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా అప్లయన్స్కి ఇన్కమ్ వస్తుంది. అవునా? ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సార్, ఇక్కడ నేను స్టార్ట్ చేశాను, నాకు దీని గురించి ఏం ఐడియా లేదు, నా ఫ్రెండ్ వచ్చి చెప్పినాడు, నేను చేసినాను. 500 బీవీస్ అంటే 1,000 రూపీస్కి పర్చేస్ చేసుకున్నాను నా ఇంటికి కావాల్సిన వస్తువుల్ని. అది కూడా ఎలాంటి ప్రోడక్ట్స్, వేస్ట్ ప్రోడక్ట్ లేదు. ఇక్కడ మా ఇంటికి ఏం కావాలో అవి ప్రోడక్ట్స్ నేను 1,000 రూపాయలకి తీసుకున్నాను. దానికి 500 బీవీస్ వచ్చినాయి, నా ఐడి అనేది యాక్టివేషన్ అయ్యింది. సేమ్ నాకు కూడా ఏ టీమ్ బి టీమ్ 2 వచ్చినాయి. ఇక్కడ ఏ టీంలో ఒక 2,500 బీవీస్ వచ్చేలాగా నేను బిజినెస్ చేశాను, బి టీంలో ఒక 2,500 వచ్చేలాగా బిజినెస్ చేశాను. ఇలా జరిగింది అనుకోండి, నాకు ఇక ఒక పాయింట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే 500ది ఇక్కడ చెప్పాను కదా నేను 500 బీవీస్ మ్యాచ్ అయితే ఒక పాయింట్ అని. సేమ్ ఇక్కడ 2,500లో 500 లాగా క్యాలిక్యులేట్ చేస్తే మనం 500 బీవీస్ లాగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ 5 పాయింట్స్ అనేది వస్తాయి. అవునా? 5 into 50 రూపీస్ అండ్ 1 into 220 రూపీస్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 250 and 220 మనకి 470 రూపీస్ అనేది ఇన్కమ్ వస్తుంది సార్. స్టార్టింగ్ ఒక మంత్లో ఎలాంటి వ్యక్తి అయినా వచ్చి 5,000 బిజినెస్ చేసినందుకు 470 రూపాయలు 5,500 రూపాయలు వచ్చింది అంటే ఆ వ్యక్తి డెఫినెట్లీ బిజినెస్ చేస్తారు సార్. ఇక్కడ డౌన్ లైన్స్ స్టార్ట్ చేసిన వాడు బిజినెస్ చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్ అప్లయన్స్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ కంపెనీ ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, నేను మీరు చెప్పినట్లు చేస్తాను సార్, 1 monthలో కష్టపడగలను సార్ అంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, 500 బీవీస్కి యాక్టివేషన్ చేసుకున్నాను నా ఐడి. సేమ్ ఏ టీమ్ బి టీమ్, ఇక్కడ పెద్ద బిజినెస్ చెప్తున్నాను నేను. నా టీంలో ఏ టీంలో 50,000 బీవీస్, బి టీంలో 50,000 బీవీస్ వచ్చేలాగా నేను బిజినెస్ చేశాను. అంటే ఇక్కడ 1,00,000 రూపాయలు, ఇక్కడ 1,00,000 రూపాయలు, మీకు రూపీస్లో చెప్పాలంటే. నెక్స్ట్ ఇందులో 2,500 బీవీస్ని కూడా డివైడ్ చేసుకోవచ్చా మనం, మన కంపెనీ ఇస్తుంది దీనికి కూడా ఇన్కమ్ అనేది. నెక్స్ట్ 500 బీవీస్ని కూడా డివైడ్ చేయొచ్చా మనం, ఇందులోనే ఉంటాయి. ఓకే, ఇలా దీన్ని కూడా ఒక పాయింట్ అంటారు. ఇక్కడ 3 పాయింట్స్గా డివైడ్ చేస్తారు మనకి. 500వి ఈ 50,000 రూపీస్లో
ఎన్ని చేయొచ్చు డివైడ్గా చేస్తే అంటే 100 సార్. 100 ఇంటూ 500 వేస్తే మీకు 50,000 రూపీస్ అనేది వస్తుంది. 50,000 బీవీస్ వస్తాయి. 100 పాయింట్స్ వస్తాయి మనకి ఇక్కడ. 100 పాయింట్స్ని ఇంటూ 50 రూపీస్, ఒక పాయింట్ వాల్యూ 50 రూపీస్, 5,000 వస్తుంది. ఇది మ్యాక్సిమం 10,000 దాకా మనకు లిమిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ 2,500 బీవీస్ లాగా క్యాలిక్యులేట్ చేస్తే ఒక పాయింట్ అంటే ఇక్కడ ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 20 పాయింట్స్ అనేది వస్తుంది. 20 ఇంటూ 220 రూపీస్, ఒక పాయింట్ వాల్యూ అంటే 4,400 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఇన్కమ్ సేమ్, ఇది కూడా 20 పాయింట్స్ వస్తాయి. 140 లాగా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ 280 రూపీస్. నెక్స్ట్ ఈ 5,000, 50,000కి ఒక పాయింట్ అనుకుంటే ఒక పాయింట్ వాల్యూ 4,200, ఇది ఇన్ఫినిటీ బోనస్ది. నెక్స్ట్ కార్ ఫండ్ది 3,000 రూపీస్, ఒక పాయింట్ వాల్యూ. నెక్స్ట్ ఒక పాయింట్ వాల్యూ 3,200 హౌస్ ఫండ్ది. నెక్స్ట్ ఒక పాయింట్ వాల్యూ 1,400 రూపీస్. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా మీకు వచ్చే ఆదాయం నేను చెప్తున్నాను 24,000 రూపీస్. జస్ట్ వన్స్ మీరు థింక్ చేయండి, ఇక్కడ మీకు లక్ష బిజినెస్ జరిగిన దానికి 24,000 వచ్చింది. ఎందుకు ఇక్కడ కంపేర్ చేస్తున్నానంటే వెస్టీజ్లో ఇంతకుముందు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డైరెక్టర్ అవ్వాలంటే మినిమం 3,50,000 బిజినెస్ జరగాలి. 3,50,000 బిజినెస్ జరిగినా కూడా మనకి ఇక్కడ 5,000 నుంచి 10,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉండేది. బట్ ఇక్కడ లక్ష బిజినెస్, 2 లక్షల బిజినెస్ అయిన దానికైనా మనకి 24,000 అనేది వస్తుంది సార్. ఒకసారి ఆలోచించండి ఎంత ఫాస్ట్గా మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఓకే, దెన్ ఇక్కడ బైనరీ అంటే చాలా మంది అనుకుంటారు, ఇది బైనరీ కాదు, యూనిలెవెల్ అండ్ జనరేషన్ ప్లాన్ సార్. ఓకేనా, అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ రీపర్చేజ్, జాయినింగ్ ఆఫర్, స్కీమ్, కొత్తగా ఆఫర్స్ అనేది వస్తుంటాయి మనకి, న్యూ జాయినింగ్ ఆఫర్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకి కన్సిస్టెన్సీ బిజినెస్ అనేది వస్తుంది సార్. మనకు ఆటోమేటిక్గా ప్రతి నెల డబల్ అనేది బిజినెస్ జరుగుతుంది. ఈ మంత్ 50,000 బీవీస్ వచ్చినాయంటే నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంటుంది మనకి. అందుకే మనం ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కన్సిస్టెన్సీగా. ఓకేనా, దెన్ ఇక్కడ మీకు లిమిట్ లేదు. ప్రొడక్ట్స్ ఇంత తీసుకోండి, అంతకు తీసుకోండి. ప్యాకేజ్ లేదు, ఇంత ప్యాకేజ్ తీసుకుంటే ఇంత వస్తుంది, లేదంటే ఇంత మందిని చేస్తే ఇన్ని పేర్స్కి ఇంత అని లేదు. మీ బిజినెస్ ఎంత జరిగితే అంత. అండ్ గ్రేట్ థింగ్, చాలా ఇలాంటి ప్లాన్లో మీ సెల్ఫ్ ఐడి ఇన్కమ్, అంటే సెల్ఫ్ ఐడి బిజినెస్ ఎక్కడికి వెళ్ళదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ టీంలో 50,000 అయింది, బి టీంలో 48,000 అయింది అనుకోండి. ఎగ్జాంపుల్ మీ సెల్ఫ్లో 2,000 చేసుకున్నారనుకోండి, ఆ సెల్ఫ్ అనేది ఇక్కడికి యాడ్ అవుతుంది. ఏ టీంలో తక్కువ ఉంటే ఆ టీంకి ఆ సెల్ఫ్ అనేది యాడ్ అవుతుంది. ప్రజెంట్ ఈ మంత్ బీకి తక్కువ ఉంది, బీకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఏకి తక్కువ ఉంది, ఏకి యాడ్ అవుతుంది. ఇలా జరగడం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, క్లియర్? నాకు తెలిసి నేను చెప్పిన ప్రాసెస్లో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యి ఉంటాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. నా నంబర్ వాట్సాప్ ఆర్ కాలింగ్ 8639904323. ఇక్కడ రాస్తాను చూడండి సార్, అది కూడా 8639904323. ఓకే, థ్యాంక్ యూ సార్. అర్థమైంది అనుకుంటున్నాను. నా పేరు యోగేంద్ర ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ప్లాన్ని వినిన దానికి అందరూ కాంటాక్ట్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సార్.